మామకి చేప అరకింట కూడా అవుతుందట. హలో మో నమస్తే. ప్రజెంట్ ఇప్పుడు రెడ్డిగూడెం విలేజ్ మా ఊర్లోనే ఉన్నాం. టైం 4 అవుతుంది, ఎవ్వరు కూడా లేవలే. మనం ఇప్పుడు కృష్ణాకు పోతున్నాం. ఫస్ట్ ఇక్కడ నుంచి తొందర వెళ్ళిపోవాలి. ఇక్కడనే కొద్దిసేపు లేట్ చేస్తే దొంగలనుకొని కొట్టినా కొడతారు మామ. ఇక సరే గాని మనం మట్టంపల్లి కృష్ణా రివర్ కి వచ్చినాం. అసలు ఇక్కడ చేపలు పట్టుడేమో గానీ పొట్టు ఎండ కొడుతుంది. ఫస్ట్ అయితే సతీష్ మావ, నేను మా బావ కడుపులు ఇంత పడేసినాం. అట్లనే ఎండకు తట్టుకోలేక ఇంత మజ్జిగ తాగి గాలాలు గీలాలు పక్కకు పెట్టి టైగర్ నిద్రపోతుంది. ఇక మామ ఇక చేపలకు వచ్చి పట్టకుండా నిద్రపోతే మంచిగుండదని మిగిలిన అన్నం పక్కకు పెట్టుకుని వచ్చి చేపలు పడుతుంటే నక్కలు వచ్చినాయేమో. అసలు వీటి ముక్కులేందో అర్థం కావట్లేదు. ఎట్ట వాసన వచ్చిందో ఇంకాతో గిన్నెల కాడికి వచ్చినాయి. వీటిని ఎలగొట్టి చేపలు పట్టుడు స్టార్ట్ చేసినాం. జల్లబోయా ఏంటిది? అరే దీన్ని ఏమంటారుగా పోయా. ఒకటి ఎంత అవుతుందో తెలుసా? 10 కిలోలు 20 కిలోలు అవుతుంది. 20 కిలోలు కాదు, అరకింట కూడా అయితే. మామ దీన్ని చూడడానికి సేమ్ మార్పు లెక్కనే ఉన్నది. దీని ముండ్లు చూస్తేనే జల్ల లెక్క ఉన్నది. నాకు తెలిసి ఇది రెండింటికి క్రాస్ అయినట్టుంది మో. ఇది బండ కిందికి పోయింది అనుకో, నువ్వు ఎంత బీగినా రాదట. అందుకే దీన్ని బండ కింద జల్ల అంటారట. మామ మేము ఇక్కడ చేపలు పడుతుంటే గిదేందో జంగబిల్లి లెక్కనే ఉన్నది. వింత అన్ని మాకే కనిపిస్తున్నాయి. అసలు చేపలకు వచ్చినాం, జూ పార్క్ వచ్చినాం అర్థం కావట్లేదు. మాకు ఇక్కడనే మస్తు చీకటి అయిపోయింది. సతీష్ మామతో నైట్ క్యాంపింగ్ ఇక్కడనే చేసినాం. పడ్డ చేపలు మంచిగా వండుకున్నాం. నైట్ ఇక్కడనే పడినాం, తెల్లారు లేచి ఇంటికి పోయినాం.